డాక్టర్
మీరేం భయపడకండి, నేనున్నాను. సీఎం గారిని ఎలాగైనా బతికించండి. రవి సార్, ముందు ఆయన తీసుకెళ్ళండి సార్. నా గురించి ఆలోచించొద్దు, నాకేమైనా పర్వాలేదు. ముందు సీఎం గారిని కాపాడండి. ఓకే, కాపాడండి సార్. కాపాడండి. సార్, సీఎం గారికి ఏం కాదుగా సార్? ఆయన చాలా మంచివాడు సార్, ఆయన బతకాలి సార్. ఆయన్ని నేను ఎత్తుకొచ్చి పెద్ద పాపం చేశారు సార్. కానీ ఎత్తుకొచ్చి నేనే ఆయన ప్రాణానికి అడ్డుగా నిలబడి నా తప్పు దిద్దుకున్నాను. మా ఊరిని మాగాని చేస్తానని, మంచినీళ్ళు తెప్పిస్తానని అందరి ముందు తొడగొట్టి చెప్పాను సార్. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా పోతున్నా సార్. సార్, మీరైనా సీఎం గారితో చెప్పి మనోళ్ళు అందరికీ అంత మంచి జరిగేలా చూడండి సార్. చెప్తానయ్యా. ఏ ఊళ్ళో దీపం కోసం నువ్వు ఆరిపోతున్నావో ఆ ఊళ్ళో ప్రతి ఇంటా కాంతి వస్తుంది. ఎక్కడ నీటి కోసం నువ్వు ఎండిపోతున్నావో అక్కడ నీ కోసం కన్నీటితో కాలువ పారుతుంది. ఏ నేల కోసం నువ్వు రక్తం చిందించావో అక్కడ నీ పేరు ఆసుపత్రి వెలుస్తుంది. ఏ జనమైతే భయంతో నిన్ను రవణ అన్నారు వాళ్ళంతా మా అన్న రవణ అని గర్వంగా చెప్పుకుంటారు. ఇది రవణ పుట్టిన ఊరని నలుగురు గొప్పగా చెప్పుకుంటారయ్యా. నీలాంటి వాడు సైన్యంలో ఒక్కడు, రాజకీయాల్లో ఒక్కడు, జనంలో ఒక్కడు ఉంటే చాలు. ఈ దేశం శాశ్వతంగా వెలుగులోనే ఉండిపోతుంది. రవి, రవి, పరాయి దేశం వాడు మన దేశంలోకి రాకుండా మేమున్నాం జాగ్రత్త అంటూ గన్నులు పట్టుకునే సైనికులున్నట్టు మా ఊళ్ళో రవణ ఉన్నాడు అన్న మాట వింటే చాలు. ఓటు పడ్డాక చెప్పు కింద మట్టి దులుపుకున్నట్టు జనం నమ్మకాన్ని దులిపేసే రాజకీయ నాయకులకి అది హెచ్చరిక అవుతుంది. ఓట్లు అడుక్కునేవాడు గెలిచాక కష్టాలు కనుక్కోటానికి రావాలి అని నిలదీసి రాకపోతే జుట్టు పట్టుకుని జనంలోకి లాక్కొచ్చే రవణలు కావాలి. కార్యకర్త జేబు మీద జెండా లాంటివాడు. అలక్ష్యం చేస్తే గుండెల్లో గుండు సూదులా దిగుతాడని ప్రతి రాజకీయ నాయకుడు గుర్తుంచుకుంటే చాలు. ఈ రాష్ట్రం రత్నగర్భ అవుతుంది, స్వర్ణాంధ్ర స్వర్గంగా మారుతుంది.